సెంటినెల్ తెగ. ఒక చిన్న దీవిలో ఉన్న ఈ తెగ చుట్టూ ఉన్న రహస్యమే చాలామంది ఈ కంటెంట్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ వద్దకు ఎళ్ళేందుకైతే ప్రోత్సహిస్తుందనే చెప్పొచ్చు. ఇది అరుదైన తెగలకు పెరుగుతున్న సరికొత్త ముప్పుగా మారినట్లు స్థానిక అక్కడ నివాసిత హక్కుల సంస్థలైతే చెప్తున్నాయి. సో, ఒక యువకుడు అమెరికాకి సంబంధించిన ఒక యువకుడు అక్కడికెళ్ళి వీడియో తీద్దామనుకున్నాడు. ఇది గూడా మార్చి 31న జరిగిన సంఘటన ఇది. ఈ ముప్పు మరోసారయితే చర్చనీయాంశమైంది. ఎలాంటి అనుమతులు లేకుండా అమెరికా టూరిస్టరు మైకోలో విక్టోరియోవిచ్ పాల్యకు ఈ దీవికి వెళ్ళాడు. ఈ తెగ ప్రజలను కలిసేందుకైతే ప్రయత్నించాడు. సో, ఈ స్టోరీ ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. కొత్తవారు మన ఛానల్ చూస్తే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. పాలియాకో అక్కడికి వెళ్తూ తన ప్రయాణాన్ని వీడియోలో రికార్డ్ చేయడమే కాకుండా ఒక సోడా బాటిల్‌ను కొబ్బరికాయను అక్కడ తీరంలో వదిలైతే వచ్చాడు. ఇంకా స్థానిక ప్రజల భద్రతను కాపాడేందుకు 1956 చట్టం ప్రకారం ఆ దీవికి ప్రవేశాన్ని నిషేధించారు. సో, ఈ చట్టాన్ని ఉల్లంఘించి అక్కడికి వెళ్ళిన ఈ యువ అమెరికా పర్యాటకుడిని స్థానిక ప్రభుత్వ మన భారతీయ అధికారులు అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇక ఉత్తర సెంటినెల్ దీవిలో నివసించే ప్రజల గురించి పెద్దగా బయట ప్రపంచానికి తెలీదు. హిందూ మహాసముద్రంలోని మధ్యలో ఈ దీవి ఉంది. భారత ప్రధాన భూభాగానికి 1200 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ దీవిలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, వారు ఏం భాష మాట్లాడతారు అనేది ఎవ్వరికీ తెలియదు. ఇటీవల కాలంలో ఈ తెగను సంప్రదించేందుకు కొంత వ్యక్తులు ప్రయత్నిస్తుండటంతో భారత్లో ఆంథ్రోపాలజిస్టులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయట వ్యక్తులతో తమకు సంబంధాలు అవసరం లేదన్నట్లుగా ఈ తెగవారైతే కనిపిస్తున్నారు. బయట ప్రపంచం వ్యక్తులు అక్కడ పర్యటించడం మూలంగా వారి ప్రాణాలకు తెగకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని స్థానిక నివాసితుల హక్కుల చట్టం సంస్థ ఏదైతే ఉందో ఆ సర్వైవల్ ఇంటర్నేషనల్ అయితే తెలిపింది. ఈ సంఘటన తీవ్రంగా కలిచివేసింది. ఇక ఈ రకమైన తెగలకు ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో ఈ ఇన్ఫ్లుయెన్సర్లో పెరుగుతున్న సరికొత్త ముప్పుగా మారుతున్నట్లు సర్వైవల్ ఇంటర్నేషనల్ అయితే పేర్కొంది. ఈ కేసు తమ దృష్టికి వచ్చిందని పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నామని అమెరికా అథారిటీలు అయితే చెప్పాయి. అండ్ ఈ సెంటినెల్ నివాసితులు ఎవరు, వారిని ఎందుకు కలవకూడదు అనేది అసలు ఏంటి, బయటి ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం ఒక చిన్న దీవికే పరిమితమై జీవిస్తున్న అతి కొద్ది అదిమ తెగల్లో ఈ సెంటినెల్ తెగ ఒకటి. వీరు నివసిస్తున్న దీవి అండమాన్ ద్వీప సమూహంలో ఉంది. ఈ దీవి సుమారు 60 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. కానీ వారి గురించి ప్రపంచానికి తెలిసిందంతా దూరం నుంచి వారిని గమనించడం ద్వారా తెలుసుకున్నదే ఎక్కువ. నిజానికి ప్రపంచంలో ఇప్పుడున్న అన్ని ఆదిమ జాతి ప్రజల కన్నా కూడా వీరు మిగతా ప్రపంచానికి దూరంగా నివసిస్తుంటారని అయితే నిపుణులు అయితే భావిస్తున్నారు. వీరు ఆఫ్రికాలో ఆవిర్భవించిన మొట్టమొదటి మానవ జనాభా ప్రత్యక్ష వారసులు కావచ్చని, దాదాపు 60,000 సంవత్సరాల నుంచి అండమాన్ దీవుల్లో నివసిస్తున్నారని భావిస్తున్నారు. వీళ్ళ సంఖ్య స్పష్టంగా తెలియనప్పటికీ 50 నుంచి 200 మంది వరకు తెగ ఉండొచ్చని అయితే నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇతర అండమాన్ దీవుల్లో ఆదిమ జాతుల భాషకు ఈ సెంటినెలీస్ భాషకు ఏమాత్రం పోలిక లేకపోయినటువంటి బట్టి వీరు తమ చుట్టుపక్కల దీవుల్లో ఆదిమ జాతుల వారితో కూడా కొన్ని వేల ఏళ్ళుగా సంబంధాలు పెట్టుకోలేదని అయితే అర్థమవుతుంది. అండమాన్లో 5 రకాల ఆదివాసీ తెగలు ఉన్నాయి. ఒకటి జరావా, ఒకటి ఉత్తర సెంటినెలీస్ అండ్ గ్రేట్ అండమానీస్, ఓంగా అండ్ షోంపెన్. ఈ 5 తెగలు అయితే ఉన్నాయి. వీరిలో జరావా, ఉత్తర సెంటినెలీస్ అయితే తెగ ప్రజలు ఇంకా బయట ప్రపంచానికి దూరంగా జీవిస్తున్నారు. 1974లో ఒక డైరెక్టర్ ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు బాణంతో ఆయన కాలికి గాయం చేశారు. నేషనల్ జియోగ్రఫీ ఛానల్ కోసం డాక్యుమెంటరీ ఫిల్మ్ చేసేందుకు ఆ సిబ్బంది ప్రయత్నించారు. సో, 2018 నవంబర్ అమెరికాకి చెందిన 27 ఏళ్ల జాన్ ఎలైన్ చౌ ప్రపంచానికి దూరంగా జీవించే సెంటినెలీస్ జాతి ప్రజలకు క్రిస్టియన్ మత ప్రచారం చేసేందుకైతే అక్కడికి వెళ్ళగా ఆయన హత్య చేశారు. సో, హత్యకు గురయ్యారు అక్కడే. బాణంతో కొట్టి ఆయన చంపేశారని, ఆ దీవికి దాన్ని తీసుకెళ్లేందుకు జాన్ ఎలెన్ మత్స్యకారులకు లంచం ఇచ్చినట్లు అప్పట్లో అయితే వార్తలు వచ్చాయి. వీళ్ళకి డబ్బు గురించి అయితే తెలియదు. ఈ తెగవారిని కలవటం నేరం. బయటి వ్యాధులు ఆ తెగవారికి సోకే ప్రమాదాన్ని నివారించడానికి ఇలా చేస్తారు. వారిని ఎవరో కలవరాదన్నది నిషేధం విధించారు. అండ్ 1956 నుంచి నిషేధం కొనసాగుతూనే ఉంది. ఎవరు ఈ ప్రాంతానికి వెళ్లకుండా ఉండేందుకు ఈ దీవి చుట్టూ ఇండియన్ కోస్ట్ గార్డ్ పర్యవేక్షిస్తూ ఉంటుంది. అండ్ సెంటినెలీస్ తెగ జనసంఖ్య చాలా తక్కువగా ఉంది. వారిని ఏ విధంగా కలవటమైన చట్టవిరుద్ధం అని కొంతమంది జర్నలిస్టులు కూడా చెప్తున్నారు. సో, చాలా సంవత్సరాలకి ఈ దీవుల్లో పాత్రికేయుడిగా అయితే పనిచేశారు ఈ సౌరభీర్ భౌమిక్ అనే జర్నలిస్ట్. ఇక అండమాన్ ఆదివాసీ తెగల వారి ఫోటోలు, వీడియోలు తీయడం కూడా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించగల నేరమని
భారత ప్రభుత్వం 2017లో అయితే ప్రకటించింది. ఇక సెంటినలీస్ తెగ జీవనాధారం ఆహారం కోసం వేటాడటం అయితే 60,000 ఏళ్ల కిందట వీరు ఎలా జీవించారు, ఇప్పుడు ఎలా జీవిస్తున్నారనేది అనుకోవడానికి వీలు లేదని పరిశోధకులు అయితే చెప్తున్నారు. అండ్ బయట ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకపోయినా బ్రిటిష్ వలస పాలన కాలంలో అండమాన్ దీవుల్లో ఆదిమ తెగలు కొన్నిటిని బయట ప్రపంచానికి తెలిసింది. కానీ బ్రిటిష్ వలస రాజ్యం ఆక్రమణ అండమాన్ నికోబార్ దీవుల్లో నివసించే తెగలను ధ్వంసం చేసింది. సో వేల మంది ఆదివాసీలు తుడిచిపెట్టింది. వాస్తవ జనాభాలో కేవలం అతి చిన్న భాగం మాత్రం ఇప్పుడు బతుకుంది. కాబట్టి బయటవారంటే వారి భయం అర్థం చేసుకోగలిగేది అని సర్వేల ఇంటర్నేషనల్ డైరెక్టర్గా పనిచేసిన స్టీఫెన్ కోరీ గతంలో ఒక న్యూస్ ఛానల్కి అయితే ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. సో ఈ తెగని కలవటం అంత ఈజీ కాదు. అండ్ ఈ తెగ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా బతుకున్న వాళ్ళు అయితే లేరు. సో కొంచెం డేంజరస్ తెగ ఇది. అంటే సెంటినలీస్ అంటేనే చాలామందికి తెలిసి ఉండదు, బట్ వీళ్ళ ప్రపంచం వేరేలా ఉంటుంది. సో ఇది గైస్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.